పిల్లనిచ్చేటప్పుడు ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత, ఓం స్వస్తి అంటాడు ప్రతిగ్రహీత. ఆ పిల్లని పుచ్చుకుంటున్నవాడు ఓం స్వస్తి అంటాడు. ప్రతిపాదయామి, నీకు ధర్మమునందు ఆలంబనంగా ఇస్తున్నా ఈమెని. అందుకే పుట్టినింటి వారు మా కూతుర్ని ఒక పండుగ కూడా రానియట్లేదు. ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది. ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి. మా ఇంట శుభకార్యం ఉన్నదమ్మా, మా అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురుకుంటుంది. నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది. శారదా నవరాత్రులు వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన. ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపు ఇచ్చేసినట్టుగా నేను చతుర్థి విభక్తి వేసి నా కూతుర్ని ఇవ్వాల. ఇదం నమమ, ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు. ప్రతి గృహామి, నీది కాదని ఇచ్చేసావు, నాదని పుచ్చుకుంటున్నానని నా అల్లుడి పుచ్చుకోవాలా, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నీకు ధర్మం కోసం ఇస్తున్నానంతే. ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది, నా బిడ్డ మీద. అందుకే ఆమె ఉద్ధరణ కొరకు నేను పూజ చెయ్యొచ్చు. ఆమె తన నడవడి చేత నన్ను తరింపచేస్తుంది, వాళ్ళ మామగారిని తరింపచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల గొప్పది. ఆమె 2 వంశములను తరింపజేస్తోంది. ఇది నేను ఏ పక్షపాత బుద్ధితో చెప్పట్లేదు, సభలో ఎవరెక్కువ ఉన్నారని చూసి చెప్పట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే.